వంతునొచ్చింది గెంతితే తప్పుతుందా? రాత నాయనా రాత, రాతనే వాళ్ళు తప్పించగలరు. వరదలో తడిసిపోయిన వరిచేను ఎండలో ఆరబెడుతుంటే తాను చెయ్యలేక చూస్తూ ఊరుకోలేక హైరాణ పడుతోంది సోములప్ప. నన్ను చూసి, రారా బావు చూడరా మా సౌభాగ్యం చూడు, ఏం పంటలో ఏం బతుకులో. అప్పు బతుకు అడగక్కర్లేదు, చెల్లి బతుకు చెప్పక్కర్లేదు. నిరుడులాగా వర్షాలేక మెడ్డిస్తే కష్టమని సులకనేతనాలు పెడితే పంట ఇంటికి వచ్చింటాయానికి కార్తీక మాసంలో తొలేత వచ్చిన తుఫాను తుడిసికెళ్ళిపోయింది. ఏటోరమని నీళ్ళ చొక్కలకి ఇబ్బంది ఉండదని బరువుసేని పెడితే, ఒరే బావు సేలు ఎరగ పండిస్తున్నాయి అనుకో, గైరీ పొన్నంకి సినుకు పడితే గట్టు నుండి దుబ్బు పండేస్తుంది అంటారు కదా, అలాగే పండిస్తుంది. మరి పెట్టిన మదుపులో ఎరువులకి ఎన్ని పర్రాకులు అనుకున్నావు? అయితే సుఖమేటి, మార్గశిరంలో మరొక తుఫాను వచ్చి పంట అంతా మన్నుపాలు చేసింది. కళ్ళంట రక్తం పడుతుంది అనుకో. చేతికి అందింది నోటికి అందదంతే ఇదే కావాల. ఈ తడిసిన దాన్ని మమ్ముదమంతే సెలవు, వండుకొని తిందుమంతే నోటికి వెళ్ళవు. ఆఖరికి గడ్డి కూడా పశువులు తినడానికి నచ్చవు. కోతలోలికి కూళ్ళు జీతాలు నాతాలు, ఏడాది పొడువు తిండికి ఏటి చేయడము, ఎందలు పడిపోవడము. ఇది ఇలాగుందిరా మా తెత్తవా. మీ బావనేడా అందిన కాడల్లా అప్పులు చేస్తున్నాడు, ఎలాగ తీరుతాడో ఎర్రినా కొడుకు. వ్యవసాయం అంటే ప్యాకెట్ కన్నా దిగువైపోయింది. ప్యాకెట్ అయితే ఒక ఆట కాకపోతే ఒక ఆటైనా వస్తుందని ఆశ ఉంటుంది. వ్యవసాయం అంతకంటా అధ్వానము. అదా తుఫాన్లో పోయిన పంటలకి నష్టపరిహారం గవర్నమెంట్ ఇస్తుందన్నారు. నీకు చెప్పకింది కాసింత ఆశ కలిగింది. ఇస్తామంతే ఆశ, కొడతామంతే భయము. విఏఓ తోటి కాగితం రాయించినాము. ఆ కాగితం రాయడానికి అతగాడికి బతిమాలి 100 చేతులు పెడితే కానీ అయింది కాదు. ఏటి శాతం అందరికీ అన్నదోడు రైతే. ఎంత చేసినామా ఏ పంటకి నష్టం రాలేదని రాసేసినారట ఆఫీసర్లు. పంట నష్టమని రాస్తే వాళ్ళకి బోల్డ్ అంత పని. ఒక్క అంటి తోటలకే నష్టమని రాసినారట. ఎందుకంటే అంటి తోటలు దొరలవే, వాళ్ళు కలిగిన వాళ్ళు. ఎకరా సకరా ఉన్నోళ్ళు రైతుల్లాగా అంత రేటు ఆఫీసర్లు కళ్ళకి. ఒక ఆఫీసర్ అన్నాడు, కోసేసిన సేలు కొట్టుకెళ్ళిపోతే అది నష్టం కింద చూపెట్టలేము, మరి అందుచేత ఆ కొట్టుకుపోయిన దుబ్బులు మడిలోని పాతేసి నిలబెట్టండి, నానిప్పించుతాను గవర్నమెంట్ నుంచి డబ్బులు అని. ఆడికి చేస్తే పాపము ఇల్లు పెళ్ళది మొదలు అందరం మా బాధకి మామ ఏడుతుంటే ఆడికి ఇకటల్లాగుంది. అయితే నన్ను పళ్ళకొంతాను అనుకున్నావేటి? మరెవులు కాదు మీ సోలప్ప. అప్పుడు నా నాన్న మాట ఈ జలంకి మర్చిపోగలడా? ఆడెనకాల వచ్చిన వాళ్ళు శ్రద్ధ చెప్పినారు. రైతులంటే అడుక్కున్న వాళ్ళు అనుకుంటున్నారో ఏటో, వాళ్ళు దొలపరించిన డబ్బులతో ఆకలి తీరిపోద్దా? మన సెవట మనకి కూడెట్టాలి కానీ ఒకళ్ళు మాకు ఇచ్చేదేటి అని సెట్టు దులిపేసినట్టు దులిపేసినాను. నాకు తెలియక అడుగుతాను, అందరి ఆకలి తీర్చినోడు రైతే, మరి రైతు ఆకలి ఎవరు తీరుస్తారు? చెప్పమే చెప్పమే. సోములప్ప ప్రశ్నకి నేనేం సమాధానం చెప్పగలను? ఒరే బావు కథ అయిపోయిందని పళ్ళకి వెళ్ళిపోకండి. నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరికేం తోలండి, మీరేటి అనుకుంటారో చెప్పండి. ఇలాంటి కథలు, చిన్న చిన్న సినిమాలు, వీడియోలు, చైతన్యం చేసే పాటలు చూడాలంటే ఈ ఛానల్ని, అదేటమ్మా ఆ పేరు నాకు రాదు, సబ్స్క్రైబ్ సోములప్ప. సబ్కైబో కెబకైబో అదేటో చేసిద్రు.